రావట్లేదా లేకపోతే నీకు మానిటరింగ్ నీకు స్ట్రెంత్ సరిపోవట్లేదా, లేకపోతే నీ దగ్గర వచ్చినట్టు వచ్చి మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా ఆ ప్లేస్కి వెళ్ళట్లేదా, సరైన మానిటరింగ్ మెకానిజం లేదా, ఏం లేదు. ఎందుకు అప్ స్టాండర్డ్ ఉంటే కొన్ని తగ్గుతుంది సార్, దానికి అందువల్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేస్తున్న వాళ్ళు 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అటెండ్ అవుతున్నారు అనే దాని మీద బతికుండి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కలిసి అంటే అప్పుడు డిజైన్లో రిసెప్షన్ కావాలి. పోతాయి కదా కూడా డ్యామేజ్ పోతాయి. ఫోటో చెప్పండి మంచి రేట్ కదా ఈ మానిటరింగ్ ఏమేమి ఉన్నాయి ప్రాక్టికల్గా పీడిఎఫ్ మాకు 1 మంత్ మామూలుగా 1 మంత్ చేస్తాం, మొత్తం 2 మంత్ చేస్తాం. సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ సర్వర్ సర్టేషన్ ఇంత హీట్ ఉంటే సిస్టమ్ పోతాయి. ముందైతే జీబీ రన్ చేస్తాం. ఆపరేషన్ రెడ్ ఉంటే స్టాక్ వచ్చారు సార్, గ్రీన్ ఉంటే రన్నింగ్ కండిషన్ సార్. ఇది అవును, మిగతా 27 కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు టైమింగ్ ఉన్నాడు అంతే. మిగతా వాడు పని చూసుకోవచ్చు. ఇప్పుడు ఆటికి కూడా జీపీఎస్ పెట్టారా? వాళ్ళు పెట్టలేదు కదా, ఆ వెహికల్స్ లేదు. రేపు కల్లా వాళ్ళు అర్థమైందా? ఇదంతా మొత్తం ఎక్విప్మెంట్ అంతా పోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, శానిటేషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి, తర్వాత ఈ వర్కర్స్ సరిగ్గా రావట్లేదని, తర్వాత ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్తో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి పత్రికల్లో అడ్వర్స్ న్యూస్ వచ్చింది. దాని విషయమై రివ్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఇంకా అవసరం ఉన్నారు, పిహెచ్ వర్కర్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నారు. సిటీ గ్రో అయినప్పటికీ కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఫర్దర్ రిక్రూట్మెంట్ లేదన్నారు. అది కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా కొన్ని కావాలని చెప్పేసి ఒక రివ్యూలో తేలింది, అది కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. ఫైనల్గా ఏంటంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది 150 సంవత్సరాలు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయ్యి 150 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు సిటీకి ఒక చరిత్ర ఉంది. సో ఇది చారిత్రాత్మకమైనటువంటి పురపాలక సంఘం కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఈ కార్పొరేషన్ని ఇంకా
నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్స్ అనేది జరుగుతున్నది. అది యాక్చువల్గా 150 డేస్ అనేది రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 150 డేస్లో కూడా ఈ కంప్లీట్గా ఈ మున్సిపాలిటీని అన్నింటిని కూడా హౌ టు చేంజ్ దేర్ ఎలాగ ఫేస్ లిఫ్ట్ చేయాలి, క్లీన్లీనెస్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత సెగ్రిగేషన్లో మేజర్గా సిటీని అంతా కూడా ఎట్లా మొబిలైజ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ శానిటేషన్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, తర్వాత పబ్లిక్కి ఎమ్యూనిటీస్ ఎట్లాగా ప్రొవైడ్ చేయాలి, తర్వాత అడిషనల్ ఎమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా కొన్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిన అవి కూడా రివ్యూ చేస్తాం. బట్ అల్టిమేట్లీ దీన్ని 100% వన్ ఆఫ్ ది హిస్టారిక్ సిటీ కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఇప్పుడు సందర్శించడం జరిగింది. ఇది డిఫంక్ట్గా ఉంది చాలా రోజులు బట్టి, బికాజ్ కొన్ని అప్రూవల్స్ సంబంధించి. బట్ దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా రివైవ్ చేస్తాం. సో సిటీలో ఉన్న సీసీ కెమెరాన్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తాం. తర్వాత అడిషనల్ సీసీ కెమెరాస్ పెడతాము. తర్వాత శానిటేషన్ ఇక్కడ మానిటర్ చేస్తాము, వెహికల్ మూమెంట్ ఇక్కడ మానిటర్ చేస్తాము. అదేవిధంగా ఒక కాల్ సెంటర్ సిటిజన్స్కి అందరికీ కూడా కాల్ సెంటర్ క్రియేట్ చేస్తాము. ఆ కాల్ సెంటర్ కూడా ఇక్కడి నుంచే మనకి మానిటర్ చేయడం జరుగుతుంది. సిటిజన్స్కి బెస్ట్ సర్వీస్ అందించేలాగా ఈ సెంటర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది కూడా సందర్శించడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా దీన్ని ఆపరేషన్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.